అది ఒక భయంకరమైన అడవి. ఎటు చూసినా క్రూర మృగాలు, కళ్ళు మూసి తెరిచేలోపు కాటేసే పెద్ద పెద్ద పాములు. అలాంటి అడవిలో ఒక్క నిమిషం మనం ఉండగలిగితే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఊహించుకోండి. భయం కింద అరికాళ్ళల్లోంచి అలా పైన మన బ్రెయిన్ వరకు వెళ్తుంది. ప్రతి సెకను మనము చస్తూ బతుకుతూ ఉంటాం. బతుకుతామా బతకమా తెలీదు. ఏ నిమిషంలో ఏ పులొచ్చి తింటుందో, ఏ పాము వచ్చి కాటేస్తుందో, ఏ ఎలుగుబంటి వచ్చి తినేస్తుందో అన్న భయంతో ఉంటాం. అలాంటి ఒక అడవిలో ఒక మనిషి 36 రోజులు బతికి బయటపడ్డాడంటే మీరు నమ్ముతారా? ఈ నా వీడియో పూర్తిగా మీరు చూసిన తర్వాత నిజంగా మనిషి జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనుకుంటే దానికి నిదర్శనం ఈ ఆంటోనియా సేనా అనేటువంటి మనిషి చేసినటువంటి సాహసం, అతని ధైర్యం, అతని గొప్పతనం, ప్రతి నిమిషం అతను నేను బతుకుతాను అనేటువంటి నమ్మకం. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఆంటోనియా సేనా అని బ్రెజిల్కి సంబంధించిన ఒక వ్యక్తి కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లు మీరు కనుక చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోను ముందుకు తీసుకెళ్ళండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్రెజిల్కి సంబంధించిన ఆంటోనియా సేనా అనే ఒక వ్యక్తి. ఇతనికి చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలనేటువంటి పెద్ద కోరిక. కానీ పైలట్ కాకపోయినా ఇతని చదువు వల్ల, కొంత వెనకబడ్డతనం వల్ల పెద్ద ఫ్లైట్కి పైలట్ కాలేకపోయాడు. కానీ తన కోరికని మాత్రం చంపుకోలేదు. చిన్న చిన్న ఫ్లైట్లు నడుపుతూ అలాగే తన ట్రైనింగ్ని పెంచుకుంటూ పోతున్నాడు. అతను ఒకరోజు ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ని సామాన్లు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్తూ అమెజాన్ ఫారెస్ట్ మీదుగా వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. లోపల లైట్లన్నీ ఆగిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. కంట్రోల్స్ ఏవి పనిచేయట్లేదు. భయపడ్డాడు. కానీ ఇక్కడ భయానికన్నా ముందు ఆలోచన ఇంపార్టెంట్. ఏం చేయాలో తెలియలేదు. అలాగే ఆ చిన్న ఫ్లైట్ స్లోగా భూమి మీదకి వస్తుంది. అసలు అతను ఎక్కడున్నాడో కూడా తెలుసుకునేందుకు ఏ ఒక్క పరికరం కూడా ఆ విమానంలో పనిచేయట్లేదు. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ విమానం కూలిపోయింది. అదే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ఒక భయంకరమైన అడవి. ప్రపంచంలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి చాలా పెద్ద పేరుంది. ఎందుకంటే ఈ అడవిలో బతికి బట్టగట్టిన వాడు ఎవ్వడూ లేడు. ఒకే ఒక్క నిమిషం చాలు ఒక మనిషి చనిపోవటానికి. అలా ఫ్లైట్ కూలిపోవటంతో ఒక్కసారే తను ఫ్లైట్లోంచి దూకి బయటకు వచ్చిన మరుక్షణంలో ఫ్లైట్ అంతా మంటల్లో కాలిపోయింది. ఆ తర్వాత అతను ఏం చేయాలో అర్థం కాక అలాగే బిక్కుబిక్కుమంటూ ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఏం చేయాలో తెలియలేదు. ఫ్లైట్ దగ్గరికి వెళ్దామంటే మంటలు. తను బయటకు వచ్చే ముందు తెచ్చుకున్న ఒక చిన్న బ్రెడ్ ముక్క తన బ్యాగు భుజాన వేసుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. నిద్ర పట్టట్లేదు. భయం, జంతువుల శబ్దాలు, చెట్ల మీద పాములు. కనీసం చెట్టెక్కి నిద్రపోదామంటే ఏ పాము వచ్చి కాటేస్తుందో తెలీదు. అలా అతను అక్కడే నిద్రపోకుండా 2 రోజులు అలాగే ఉన్నాడు. తన బ్యాగులో ఉన్నటువంటి చిన్న బ్రెడ్ ముక్క తింటూ అతని బ్యాగులో ఉన్న లైటర్, పేపర్ల సాయంతో అక్కడ ఒక మంట వేసుకుని అలాగే కూర్చున్నాడు. ప్రతి నిమిషం గడుస్తున్న కొద్దీ అతనిలో ధైర్యం చచ్చిపోతుంది. నేను డెఫినెట్గా బతకను అనేటువంటి ఆలోచన పెరిగిపోతుంది. కానీ ప్రతి మనిషికి బతకాలి అనేటువంటి ఆశ, అతనికి కూడా అలాగే ఆశ అనేది పెరిగింది. ఎటు పోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. చుట్టూ దట్టమైన అడవులు, రకరకాల శబ్దాలు, రకరకాల జంతువులు. 1 రోజు 2 రోజులు గడిచిన తర్వాత ఆ ఫ్లైట్ వర్షానికి మంటలన్నీ ఆరిపోయి చిన్న చిన్న శిథిలాలు మిగిలిపోయాయి. ఆ శిథిలాలతో అతను ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ షెల్టర్లోనే అలా 1 వారం రోజులు ఉండసాగాడు. ఆకలి పెరిగిపోతుంది, బరువు తగ్గిపోతుంది. ఏ పండు తినాలన్నా అది తినే పండా, విషపూరితమైన పదార్థమా తెలుసుకోలేని పరిస్థితుల్లో అతనున్నాడు. అలా 2-3 రోజులు గడిచిన తర్వాత ఏదైతే అదైందని చేతికిన దొరికిన పళ్ళు తినడం మొదలుపెట్టాడు. పక్షులు పెట్టినట్టు గుడ్లు తీసుకొచ్చుకొని తినడం మొదలుపెట్టాడు. వారం తర్వాత ఆలోచించాడు, ఎలాగైనా సరే నేను ఈ అడవిలోంచి బయటపడాలి అని ఒక మానసిక ధైర్యం కూడగట్టుకొని తను మాత్రం
ఒకే ఒక్క ఆలోచనతో బయటపడ్డాడు. నేను డెఫినెట్గా చనిపోతాను, కానీ చనిపోయేలోపు ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళాలి అని ఆలోచిస్తూ బయలుదేరాడు. కానీ మనిషిలో ఓపిక లేదు. ఒంటి నిండా గాయాలు, దెబ్బలు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ పడుతూ లేస్తూ చేతికి దొరికింది తింటూ వచ్చే జంతువుల నుంచి తప్పించుకుంటూ భయపడుతూ కొంత దూరం నడవసాగాడు. ఎటు చూసినా ఎవ్వరూ కనిపించలేదు. గాల్లోంచి వెళ్లే విమానానికి చెయ్యి చూపించినా కూడా చూడలేని పరిస్థితి. దట్టమైన అడవిలో చెట్ల మధ్యన ఒక మనిషిని గుర్తించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కానీ ఈ పక్క రెస్క్యూ టీమ్స్ అతని కోసం వెతకడం మొదలుపెట్టాయా లేదా అతనికి తెలీదు. అతని ఆలోచన మారుతూ వస్తోంది. నేను ఎలాగూ బతకను, రెస్క్యూ టీమ్స్ నా కోసం వెతుకుతున్నాయో లేదో తెలీదు, కానీ నా కుటుంబ ప్రేమ మాత్రం నన్ను కాపాడుతుంది అన్న ఒక్క ఆలోచనతోనే అతను ఇక బయలుదేరాడు. ఇంతలో తనకు ఒక ఆలోచన వచ్చింది. దగ్గరలో ఎక్కడైనా ఏదైనా ఒక నది గనక చూసుకుంటే ఆ నది ఎటు ప్రవహిస్తుందో ఆ నీళ్ల ప్రవాహాన్ని బట్టి వెళ్తే మనకి ఎక్కడో ఒక్కడ ఏదో ఒక ఊరు కనపడకపోతుందా అని చిన్న ఆలోచన వచ్చింది. కానీ అడుగు ముందుకేస్తే క్రూరముగాలు, తాచుపాములు. అయినా సరే ధైర్యంగా చెట్లు చుట్టూ కప్పుకొని చెట్ల ఆకులు మీద వేసుకొని నడవటం మొదలుపెట్టాడు. రాత్రి కాగానే చెట్ల ఆకులన్నీ చుట్టూ కప్పుకొని ఒక చెట్టు ఆకారంలో అతను మలుచుకుని పడుకున్నాడు. కొంతకాలానికి ప్రతి జంతువు శబ్దం గుర్తుపట్టడం అతనికి అలవాటైపోయింది. ఏ పండు తింటే మంచిదో ఏ పండు తింటే మంచిది కాదో తెలుసుకున్నాడు. అలాగా కోతి తిని వదిలేసిన పండ్లు తింటూ తన ప్రయాణాన్ని సాగించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనిలో ఆశలు చిగురిచ్చాయి. అతనికి ఒక జలాశయం కనిపించింది. దగ్గరలో ఉన్న జలాశయానికి వెళ్ళాడు. కానీ ఆ జలాశయంలో కాలు పెడితే రకరకాల క్రూరముగాలు, జలాశయంలో నీళ్లు తాగటానికి వచ్చేటువంటి పెద్ద పెద్ద జంతువులు, మొసళ్ళు, నీటి పాములు అన్నీ కనపడుతున్నాయి. ఆ జలాశయం ప్రవహిస్తున్నటువంటి దారి పక్క గుండా వెళ్ళటం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులకి అతని బరువు కూడా చాలా తగ్గుతూ వచ్చింది. అతనిలో శక్తి నశించిపోయింది. అయినా సరే అతని మానసిక ధైర్యం మాత్రం ఎక్కడ తగ్గలేదు. నడుస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అడవిలో నట్ కలెక్ట్ చేసుకోవటం కోసం వచ్చినటువంటి కొంతమంది అతన్ని గుర్తించారు. వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ సిబ్బంది, అడవిలో పనిచేసే వాళ్ళు, కట్టెలు ఏరుకునే వాళ్ళు, పళ్ళు ఏరుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కలిసి అతన్ని కాపాడారు. అప్పుడు అతని పరిస్థితి ఏంటో తెలుసా? 32 కేజీల బరువు అతను కోల్పోయాడు. ఒంటి నిండా దెబ్బలు. కానీ అతను బతికాడు. అక్కడి నుంచి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు అతని గురించి తెలుసుకుంటూ ఇంకొక 2 రోజులైతే డెఫినెట్గా ఇతను స్పృహ కోల్పోయి ఉండేవాడు, బతికుండేవాడు కాదని డాక్టర్లు కూడా చెప్పారు. ఫైనల్గా తన ఫ్యామిలీ వచ్చింది, రెస్క్యూ టీం వచ్చింది, అందరూ అతన్ని కాపాడారు. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత అతను కోలుకున్నాడు. హాస్పిటల్లో డాక్టర్లని ఈరోజు డేట్ ఎంత అని అడిగారు. 6వ తారీఖు మార్చ్ అని చెప్పారు వాళ్ళు. ఒక్కసారి అతను ఊహించుకుంటే అతను అడవిలో కూలిపోయిన ఫ్లైట్లోంచి బయటకు వచ్చిన తర్వాత 36 రోజులు అదే అమెజాన్ అడవిలో అతను బతికాడు. ఇది చాలా పెద్ద మిరాకిల్. క్రూరముగాల మధ్య నుంచి ఒక మనిషి బతికి బయటకు వచ్చాడు అంటే అతనిలో ఉన్నటువంటి మానసిక ధైర్యం. అతను బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటి అంటే, నేను బతకాలి అన్న ఆశతో ప్రార్థనలు చేసినటువంటి నా కుటుంబం యొక్క ప్రేమ వల్లే నేను ఈరోజు బతికి బయటపడ్డాను అనేది చెప్పాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి, ధైర్యం మనిషిని ఎక్కడికైనా తీసుకుపోతుంది, ఎలాగైనా కాపాడుతుంది. కేవలం మనకు ఉండాల్సింది ఏదైనా సాధించగలం అనేటువంటి ధైర్యం మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.